మనకి ఏంటంటే మనకి సో ఇది మనకి ఇంతకుముందు ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి, రివిజన్ క్లాస్ 2 అయిపోయినాయి కదా. సో ఇది మనకి 21st క్లాస్. సో మనకి ఇంతకుముందు ఏమేమి టాపిక్స్ అయినాయి వాటన్నిటితో మళ్ళీ మనం రివిజన్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ మనకి ఏదైందంటే లైక్ సో డౌట్స్ క్లాస్ 2, మార్కెట్ రివ్యూ 2 తర్వాత మనకి ఇది థర్డ్. తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ అయింది, ఫిల్టర్స్ లో మనకి సో రో లెవెల్ ఫిల్టరింగ్, అగ్రిగేషన్ ఫిల్టరింగ్ అయింది, కండిషన్ ఆప్షన్, టాప్ ఆప్షన్, సెట్స్ అయింది కదా. సో వీటన్నిటి మీద జస్ట్ ఇంటర్వ్యూ పెట్టుకుంటారు. సో మీరు ఏం చేయాలంటే నేను ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఫస్ట్ నుంచి చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బార్ చార్ట్ ఎట్లా జనరేట్ చేస్తాను అడిగాను అనుకోండి. నేను బార్ చార్ట్ ఎట్లా జనరేట్ చేస్తాను అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే, సో ఫస్ట్ డ్రాగ్ ద డైమెన్షన్ ఇంటూ రో షెల్, డ్రాగ్ ద సేల్స్ ఇంటూ కాలమ్ షెల్, సో దెన్ క్రియేట్ ఏ క్యాలిక్యులేషన్ అట్లా. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలన్నమాట. ఓకేనా? ఎందుకే ఎండలు జాలలు తీయమన్నా ఒక వారం అయితే అయిపోతుందా? ఒక సెకండ్. ఎండలు తగ్గుతాయి జూన్ లో, మనం జాలలు తీయమను. మేము ఉన్నప్పుడు ఓకే. సో అట్లా మీరు స్టెప్ బై స్టెప్ ఆన్సర్ చెప్పాలండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కలరింగ్ ఎట్లా చేస్తా అని చెప్తే, మీరు డ్రాగ్ ద డైమెన్షన్, డ్రాగ్ ద కేటగిరీ ఇంటూ రోషన్, డ్రాగ్ దిస్ వన్ ఇంటూ కాలమ్ షెల్ అట్లా చెప్పాలి. సో నేను దీనికంటే ముందు ఒక నిమిషం స్టాప్ చేస్తాను. ఓకే. సో స్టెప్ బై స్టెప్ చెప్పాలని చెప్పారు సార్. సో నా క్వశ్చన్ ఏది, సో నేను ఈ రిక్వైర్మెంట్ అచీవ్ కావాలి, ఈ రిక్వైర్మెంట్ లైక్ స్క్రీన్ షాట్ లో చూస్తున్నారు కదా, మనకి సబ్ కేటగిరీ ఉంది ఇక్కడ. ఓకే. సబ్ కేటగిరీ ఉంది మనకి. ఈ రిక్వైర్మెంట్ అచీవ్ కావాలి అని చెప్పాలి. ఈ రిక్వైర్మెంట్ అచీవ్ కావాలి ఎవరైనా చెప్పాలి. సబ్ కేటగిరీ ప్రాఫిట్, క్వాంటిటీ, సేల్స్ ఉండాలి. సో ప్రాఫిట్ నెగిటివ్ ఉన్నప్పుడు రెడ్ కలర్ ఉండాలి, లేకపోతే గ్రీన్ కలర్ ఉండాలి. పాజిటివ్ ఉంటే గ్రీన్ కలర్ ఉండాలి, నెగిటివ్ ఉంటే ప్రాఫిట్ రెడ్ కలర్ ఉండాలి.
నెక్స్ట్ క్వాంటిటీ మాత్రం ఎప్పుడు బ్లూ కలర్ అయి ఉండాలి. సేల్స్ కి మాత్రం మిక్సింగ్ ఉండాలి, లైక్ బ్లూ కలర్, సారీ గ్రీన్ కలర్, రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్. ఎనీవన్? సో స్టెప్ బై స్టెప్ చెప్పండి. అంటే ఫస్ట్ డ్రాగ్ ది సబ్ కేటగిరీ ఇంటూ రోషన్, అట్లా వన్ స్టెప్ బై స్టెప్ చెప్పండి. So first, we should drag the measure names to colors. ఒకటి అట్లా కాదు. సో ఎట్లా అంటే ఫస్ట్ డ్రాగ్ ది సబ్ కేటగిరీ ఇంటూ రోషన్, దెన్ ఓన్లీ మనకి రోస్ వస్తాయి కదా. నెక్స్ట్ డ్రాగ్ ద ప్రాఫిట్ ఇంటూ కాలం షెల్ఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్లా చెప్పాలి కదా మనం. నెక్స్ట్ క్వాంటిటీ ఇంటూ కాలం షెల్ఫ్ అట్లా చెప్పాలి. Then I first check. First we have to drag the subcategory into row shell. Okay. Into row cell. Yeah. Now I can see all the subcategories like this. Okay. Now next step. And we have to drag the profit into column. row shell. Profit into row shell. Profit to row shell, right? Profit to row shell లో drag చేస్తే In the bar chart. Profit into the column shell. Column shell. Creates the bar chart. Yeah, as మీకు ఒకటి చూడండి. We have to drag the profit into text field. Text. Okay. Okay. And So first same okay, first మనం ఇది ఒకటి అచీవ్ చేద్దాం ఫస్ట్. Double click on the quantity and change. Okay. So double click on the okay, సరే వన్ బై వన్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి మనము? క్వాంటిటీ సేల్స్ ఉంది కదా, దాన్ని ఎట్లా చేయాలి? Simply double click on it. డబుల్ క్లిక్ చేయాలి లేకపోతే డైరెక్ట్ డ్రాగ్ చేయాలి టెక్స్ట్ లోకి? Double click. అదర్ పర్సన్ సేమ్ డబుల్ క్లిక్ చేయాలా లేకపోతే డ్రాగ్ చేయాలా? both we can do, sir. Double click and also text. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగ్ చేసిన అనుకున్నాను చూడండి, ఇట్లా వస్తుంది, డ్రాగ్ చేసి Just double click. సేల్స్ కింద ప్రాఫిట్ కింద క్వాంటిటీ వస్తుంది. సో మనకి ఇట్లా కావాలి అనుకోండి మీరు, అప్పుడు డ్రాగ్ చేయాలి, కానీ మనకి అట్లా వద్దు కదా. సో మనకి సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి మీరు డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి, ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది ప్రాఫిట్ క్వాంటిటీ అట్లా వస్తుంది. సిమిలర్లీ సేల్స్ కూడా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? Drag the measure names into the color shell. నేమ్స్. సో మీరు ఆలోచించండి, మెజర్ నేమ్స్ కలర్ షెల్ఫ్ అన్నాడు. ఓకే, సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు? మెజర్ నేమ్స్ కలర్ లోకి డ్రాగ్ చేస్తే మనకి Different colors for each measure. ఓకే, సో మనకి ఈచ్ మెజర్ కి డిఫరెంట్ కలర్ వచ్చినాయి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ప్రాఫిట్ కి మాత్రము నెగిటివ్ ఉన్నప్పుడు రెడ్ రావాలి, వేరే పాజిటివ్ ఉంటే గ్రీన్ రావాలి. క్వాంటిటీకి మాత్రం జస్ట్ బ్లూ కలర్ రావాలి. నెక్స్ట్ ఏం చేయాలి? We can apply the diverging colors for each measure. డైవర్జింగ్ కలర్స్. సో ఎక్కడ చేయాలి డైవర్జింగ్ కలర్స్ అనేది? మనకి We should drag profit into colors. In the measure values. Yeah, that is correct. So first we have to drag the profit into colors. Okay. And we should click edit color and we should go for settings. Edit colors. Okay. And stop is 2 stops we have to clear. We have to select color first. Stop color we have to select 2. Step colors. Step color. Color. The others also try to help. Click on advanced options. Sir. Okay. Choose center option for 0. Why we have to select 0 here? Negative values to appearance in different color. So we need to select the 0 option. Okay. And now click on apply.
If I click on apply, what is happening is, yeah, I'm getting most of the correct. So wherever I have negative profit, I can see red only, but for positive, I am seeing blue color here. So how to change that color is like, double click on it. so on the right side, we have blue, right? So simply click on that blue color and you can select some green color here, or you can enter HTML color coding also. So just click on it. Okay, that is not a problem. So I'm just, so wherever it is not that much important, I tell. Oh. Now what is happening for, yeah, we have achieved this thing for profit, negative profit, red color, positive profit, green color. Okay. Now we go to quantity. See, whatever you have applied that condition, right? The same condition is applying for other measures also here. Okay. See, wherever the profit is red, quantity and sales also red here. But if you go to screenshot, right? So we have achieved this thing, but not able to achieve this. Now how to apply the same blue color for all the quantities like that. We should drag measure values to color shelf and Very good. Measure values to color. from the drop down of measure value, we have to go to separate legends. Yeah, which is in color sheet. Use separate Use legends. separate legend. Very good. Yeah, now I can see a profit for same. I can achieve for profit. So if you want to do the same thing, simply go to profit, double click on the profit and step to colors to and all those we have to do advanced and all those things. Now for quantity, how to do? Just double click on this quantity color legend. Now tell me how to achieve the same color. Quantity should be, all quantity should be in blue color. Same question. Step colors. +2 option 2. Two you can select. Here automatic బదులు ఏం చేస్తారంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, రెడ్ గ్రీన్ డైవర్జెన్స్ సెలెక్ట్ చేసుకోండి. బట్ మనకి ఇప్పుడు ఏంది, రెడ్ ప్లేస్ లో బ్లూనే కావాలి, గ్రీన్ ప్లేస్ లో బ్లూనే కావాలి. సో రెడ్ సెలెక్ట్ చేసుకోండి, బ్లూ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ బ్లూ సెలెక్ట్ చేసుకోండి. అంటే జస్ట్ క్లిక్ ఆన్. ఓకే, చూడండి మనకు మొత్తం బ్లూ వచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్. we have achieved these things also. Now సేల్స్ కి మాత్రం మనకి రెడ్ గ్రీన్ డైవర్జింగ్ కావాలి. సో రెడ్ కలర్స్ కావాలి. now సేల్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి అనుకోండి, హైయెస్ట్ సేల్స్ వచ్చినప్పుడు మనకి గ్రీన్ కలర్ కావాలి. సో దీనికి ఎట్లా చేయాలి? మనం ఆల్రెడీ చేసిందే అదర్ పర్సన్స్ వేరే పర్సన్స్ చెప్పచ్చు. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అంతే. మీరు జస్ట్ ఇందాక చెప్పింది సేమ్ ఆన్సర్ మీరు చెప్పండి మళ్ళీ, బట్ ప్రాక్టీస్ కావడానికి చెప్పండి. సో ఎట్లా చేయాలి దాన్ని? సేల్స్ లో మనకి రెడ్ నుంచి గ్రీన్ కి డైవర్జింగ్ కలర్స్ కావాలి. అంటే ఈ రెడ్ నుంచి గ్రీన్ కి డైవర్జింగ్ కలర్స్ కావాలి, సేమ్ ప్రాఫిట్ లాగానే, బట్ మనకు 2 కలర్స్ కాదనమాట. సో డార్క్ రెడ్, లైట్ రెడ్, నెక్స్ట్ లైట్ గ్రీన్, నెక్స్ట్ డార్క్ గ్రీన్ అట్లా కావాలి. బై డిఫాల్ట్ ఏమొస్తుంది మనకి, లైట్ బ్లూ టు డార్క్ బ్లూ వస్తుంది కదా, అండ్ మనకి రెడ్ టు గ్రీన్ కావాలి. సేమ్ మెథడ్ రేఖ. Look on the sales color legend. ఓకే, Choose the ఫస్ట్ యూ హ్యావ్ టు రెడ్ గ్రీన్ డైవర్జింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు, రెడ్ గ్రీన్ డైవర్జింగ్ సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్, ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి అంతే. స్టెప్ కలర్స్ ఒక 2 సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి, ఎందుకంటే 2 అంటే ఎగ్జాక్ట్ రెడ్ ఎగ్జాక్ట్ గ్రీన్ వస్తాయి మనకి. కానీ మనకి డార్క్ రెడ్ నుంచి లైట్ రెడ్, అట్లనే లైట్ గ్రీన్ టు డార్క్ గ్రీన్ కావాలంటే మీరు స్టెప్ కలర్ సేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ we have achieved the same. లైక్ సో అంటే మీకు ప్రాక్టీస్ కావాలని నేను మళ్ళీ సేమ్ చేసిందని మళ్ళీ రిపీట్ లో చెప్పొచ్చు.
సో మీకు ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఇట్లా 1 by 1 చెప్పాలన్నమాట. డ్రాగ్ ద సబ్ కేటగిరీ ఇంటూ ఓషన్, ప్రాఫిట్ ఇంటూ టెక్స్ట్, నెక్స్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద క్వాంటిటీ అండ్ డబుల్ క్లిక్ ఆన్ ద సేల్స్ అట్లా చెప్పాలి. సో అది ఏంటంటే క్లీన్ ఆన్సర్ అనమాట. ఇంకా వాళ్ళ అవతల వాళ్ళు మిమ్మల్ని ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని అడగకుండా మొత్తం రిపీట్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ప్రాఫిట్ లో ఎప్పుడైనా సరే 2 కలర్స్ వచ్చినాయి అనుకోండి, 2 కలర్స్ కావాలి అంటే మీరు ఈ మెథడ్ ఫాలో కండి. మనకి డైరెక్ట్ ఆప్షన్స్ ఉంది కదా, 2 కలర్స్ కావాలి అంటే స్టెప్ కలర్స్ 2 వెళ్ళాలి, అడ్వాన్స్ లోకి వెళ్ళాలి. బట్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, సేమ్ అదే జస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను, ట్రై చేస్తాను వేరే. ఓకే, సో ఇప్పుడు ఈ బార్ చార్ట్ ని ఈ టెక్స్ట్ టేబుల్ ని నేను బార్ చార్ట్ లో కన్వర్ట్ చేయాలి, ఎట్లా చేస్తాను? Simply click on show me option. షో మీ బార్ చార్ట్. Yes, sir. Choose the box. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ లైక్ దిస్. బట్ మీరు మాన్యువల్ గా కన్వర్ట్ చేయాలనుకోండి, ఎట్లా చెప్పనా? సో మనకి అన్ని మెజర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క మెజర్ ని సింపుల్ గా డ్రాప్ డౌన్ చేయండి కాలం షెల్ఫ్. కాలం షెల్ఫ్ లో డ్రాగ్ చేయండి ఒక్కొక్క మెజర్, అన్ని మెజర్స్. మనకి ఇంకేమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, క్వాంటిటీ వచ్చింది, సేల్స్ ఉంది, సేల్స్ కూడా డ్రాగ్ చేసేసి. ఓకే, సో నేను ఈ కలర్స్ మొత్తం క్లియర్ చేయాలి. నేను ఇప్పుడు ఈ కలర్స్ మొత్తం క్లియర్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఆల్రెడీ ఆప్షన్ లోకి వచ్చేసి సేల్స్ ని కలర్ వచ్చి రిమూవ్ చేసిన అనుకోండి, నాకు యాజ్ ఇట్ ఈస్ అన్ని గ్రీన్ కలర్ లో వస్తాయి. ఓకే, సో ఈ కలర్స్ మీద ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్. నాకు ఇప్పుడు సేల్స్ నాకు ఏమి అవసరం లేదు ఇప్పుడు ఇంకా. సో ఈ సేల్స్ ఉంది కదా, ఈ సేల్స్ కి నాకు 3 డిఫరెంట్ కలర్స్ కావాలి. సేల్స్ కి 3 డిఫరెంట్ కలర్స్ కావాలి. సో కండిషన్ ని బేస్ చేసుకొని ఎట్లా అంటే లైక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50K ఉంది అనుకోండి, దెన్ నాకు రెడ్ కలర్ కావాలి. అదే 50K టు 2 lakhs ఉంది అనుకోండి, దెన్ నాకు ఆరెంజ్ కలర్ కావాలి. అదే గ్రేటర్ దెన్ 2 lakhs ఉంది అనుకో, నాకు గ్రీన్ కలర్ కావాలి. సో ఇది ఎట్లా అచీవ్ చేస్తున్నాం? అదర్ పర్సన్స్ కెన్ ట్రై రిపీటింగ్ సేమ్ ఆన్సర్. జస్ట్ సో 2 కలర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ మెథడ్ లో వెళ్ళాలి, మనము 2 కలర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆప్షన్స్ కి వెళ్ళాలి. లేదంటే More than క్రియేట్ చేయాలి. as in మోర్ దెన్ 2 కలర్స్ కావాలి అంటే కంపల్సరీగా మనం క్యాలిక్యులేషన్ ఫిక్స్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఏదంటే వాళ్ళు ఈచ్ టాపిక్ మీద 2-3 క్వశ్చన్స్ టచ్ చేసుకుంటూ వెళ్తారు మనకి. సో అందులో ఇది ఒక క్వశ్చన్ అనమాట, కంపల్సరీ క్యాలిక్యులేషన్స్ అడుగుతారు. సో గ్రేట్ క్యాలిక్యులేషన్ ఫీల్డ్. రేఖా మీరు చెప్పగలరు, మీరు చెప్తారా? Sales less than ఫస్ట్ sum of మనం sales. ఫస్ట్ మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ? అంటే ఏ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్ కదా. Yeah. సో ఫస్ట్ ఇఫ్ అనేది మనకు కంపల్సరీ ఎండ్ కావాలి, ఎండ్ తోటి. సో బిట్వీన్ మనం రాయాలన్నమాట కండిషన్స్. ఓకే, చెప్పండి. సమ్ ఆఫ్ సేల్స్ కదా, Sum of sales is less than or equal to 50. ఓకే. Is then out Sum of sales less than or equal to 50,000. then or Then okay. then red color. సో రెడ్ కలర్, సో మనకి రెడ్ కలర్. ఓకే, Within the single quote. or విత్ quotation. ఇన్ సింగిల్ కోట్ ఆర్ విత్ ఇన్ డబుల్ కోట్. కరెక్ట్. సో ద క్యాలిక్యులేషన్ ఇస్ వ్యాలిడ్ ఫర్ ఈచ్ కండిషన్. మీరు క్యాలిక్యులేషన్ అనేది వ్యాలిడ్ అక్కడ చెక్ చేసుకోవాలి. Yes, sir. ఓకే, నెక్స్ట్ చెప్పండి రే. Healthy. నెక్స్ట్ కండిషన్ ఎట్లా రాయాలి మనం? నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ రాసేసినాం మనము, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే రెడ్ కలర్ రాసేసినాము. నెక్స్ట్ 50 to 2 lakhs కావాలి మనకు రేంజ్. Second condition. Else if sir. Else if Else if. answer. కరెక్ట్. ఎల్సి మళ్ళీ సేమ్ కట్. Sum of Sum of sales. ఓకే, సేమ్ కండిషన్ రిపీట్ sum చేయాలి. of sales equal to 50,000. ఈక్వల్ టు కాదు కదా, గ్రేటర్ దెన్ 50. ఇది
Yeah, 50,000 to 2 lakhs కదా? Yeah, greater than, yeah, 50,000 greater and and పెట్టాలా some ఆర్ పెట్టాలా మనం sales ఇక్కడ and Then and పెట్టాలి. and sum of sales less than or equal to 2 lakhs. ఓకే Then ఓకే quotations orange. విత్ ఇన్ సింగిల్ కోట్ ఆర్ విత్ ఇన్ డబుల్ కోట్స్. ఓకే అట్లా చెప్పాలి. Single quotation. విత్ ఇన్ సింగిల్ కోట్ ఆర్ విత్ ఇన్ డబుల్ కోట్ ఏదైనా పెట్టవచ్చు. No విత్ ఇన్ సింగిల్ కోట్ యు ఆరెంజ్. Orange. ఓకే నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎట్లా రాయాలి థర్డ్ కండిషన్? శైలి else green. Yes. ఎల్స్. సో Sum మనకి of డైరెక్ట్ sales ఎల్స్ సమ్ ఆఫ్ సేల్స్ అవ్వాలి. ఓకే ఆఫ్ సేల్స్ గ్రేటర్ దాన్ less 2 lakhs. than 2 lakhs. 2 lakhs. దెన్ గ్రీన్. Green. సో నేను మీకు చూడండి క్యాలిక్యులేషన్ ఇన్వాలిడ్ వస్తుంది. క్యాలిక్యులేషన్ కంటెంట్స్ ఎర్రర్ అంటే ఎర్రర్స్. ఇది ఎందుకు ఎక్స్పెక్టెడ్ ఎండ్ టు మ్యాచ్. సో ఎవరైనా చెప్పగలుగుతారు క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఏముందో? Last brackets else ఎల్స్ else యూజ్ చేసినప్పుడు కండిషన్ అవసరం లేదు కదా సార్. కరెక్ట్. సో మీరు ఎప్పుడైతే మీరు కండిషన్ మెన్షన్ చేయాలి అనుకున్నారు అనుకో అప్పుడు మాత్రమే ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి. మీరు కండిషన్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ అవుట్పుట్ మెన్షన్ చేయాలనుకో లైక్ గ్రీన్ అని అప్పుడు మనకి కండిషన్ రాయొద్దు అనమాట. సో మీరు ఎల్స్ స్టేట్మెంట్ లో ఎప్పుడైనా సరే మీరు ఈ కండిషన్ రాయొద్దు. డైరెక్ట్ మీకు అవుట్పుట్ ఏం రాయాలి అది రాయాలి. ఎందుకంటే ఫస్ట్ 2 కండిషన్స్ సాటిస్ఫై కాలేదు అనుకో ఆటోమేటిక్ గా థర్డ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతారు. ఓకే. okay. ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ స్టేట్మెంట్ అసలుకే రాయలేదు అనుకోండి ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది నాకు? ఓకే ఫస్ట్ ఇది చూద్దాం మనం. సో ఎల్స్ గ్రీన్. సో ఈ క్యాలిక్యులేషన్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి ఇప్పుడు? రెడ్, ఆరెంజ్, గ్రీన్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మన రెడ్ వస్తుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే గ్రీన్ వస్తుంది, ఇది సాటిస్ఫై అయితే సారీ ఆరెంజ్ గ్రీన్ వస్తుంది. సో జస్ట్ ఓకే అండ్ వీ హ్యావ్ టు డ్రాగ్ ఇట్ కలర్ షెల్ఫ్ కదా. చెప్పండి నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పండి ఏం చేయాలి? Drag the calculation one into color shelf. Okay. But you see, I got this for under profit. In the marks card, we selected all options. Correct. So మార్క్స్ కార్డ్ లో మనం ఓన్లీ సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సేల్స్ మాత్రమే కలర్ కావాలి కాబట్టి. సో క్యాలిక్యులేషన్ వల్ల సేల్స్ ట్రాక్. సో కరెక్ట్ వి గాట్ దిస్. సో కానీ మనకి గ్రీన్ చోట గ్రీన్ రాలేదు కదా. అంటే మరి మీరు క్యాలిక్యులేషన్స్ లో గ్రీన్ రాస్తున్నారు కదా. సో మీరు క్యాలిక్యులేషన్ లో గ్రీన్ రాసినప్పుడు అది గ్రీన్ రాదనమాట యాక్చువల్ గా. అంటే మనకి జస్ట్ ఇది మనకి సింపుల్ గా ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. బట్ మీరు గ్రీన్ రాసినంత మాత్రాన ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మనకి గ్రీన్ కలర్ రాదు. సమ్ డిఫరెంట్ ఏదో కలర్ వస్తుంది మనకి. సో బట్ మనం ఏంటంటే ఆ గ్రీన్ గా డబుల్ క్లిక్ చేసేసి గ్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆరెంజ్ రెడ్ అట్లా. ఓకే సో వెరీ గుడ్. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఫైనల్ ఒక డిఫికల్ట్ క్వశ్చన్ దీనిపైన. సో మీరు ఎట్లా చేస్తారు చూద్దాం. సో నాకు మధ్యలో మనకి మిడిల్ లో ఏముంది ఇక్కడ? ఇది క్వాంటిటీ కదా మనకి. ఈ క్వాంటిటీకి మాత్రం నాకు కలర్స్ ఇట్లా రావాలి. ఈ క్వాంటిటీకి నాకు బ్యాక్గ్రౌండ్ సెల్ కలర్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ సెల్ కలర్ వచ్చేసి నాకు గ్రీన్ గానీ సమ్ రెడ్ ఆరెంజ్ గానీ ఇట్లా. సో నాకు బ్యాక్గ్రౌండ్ సెల్ కలర్ రావాలని, టెక్స్ట్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ సెల్ కలర్ కావాలి నాకు ఇట్లా. సో ఈ ఫామ్ లో రావాలి. మేబీ నేను ఇక్కడ సేల్స్ ఏదో తీసుకున్నాను నేను, బట్ నాకు సేమ్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ అనేది నాకు దీనికి కావాలి, లైక్ క్వాంటిటీకి కావాలి. For quantity, we are using the dummy calculations for it.
సో ఎప్పుడైతే మనకి ఇట్లా టెక్స్ట్ ని ప్లస్ బ్యాక్గ్రౌండ్ సెల్ కలర్స్ ని ఇట్లా బార్ చార్ట్స్ ఇట్లా మిక్స్ చేయాలనుకోండి, పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి రావాలి అనుకోండి, టెక్స్ట్ కాకుండా అట్లా, అప్పుడు మనకి డమ్మీ క్యాలిక్యులేషన్ క్రియేట్ చేయాలి. సో షైనీ మీరు గుర్తుందా రేఖ, మీకు రిమెంబర్ ఉందా ఇది ఎట్లా చేయాలో? సో డమ్మీ క్యాలిక్యులేషన్ అని హింట్ ఇచ్చాడు కదా మనకు, ఇది ఎట్లా చేయాలి ఐడియా ఉంది? సో min of జస్ట్ one. డమ్మీ పెట్టేసుకోండి. షైనీ షైనీ మీకు ఐడియా ఉందా? Dummy brackets open 1 or 2 we have to do. 1 or 2 ఇస్తాం మనము, బట్ మనకి ఇక్కడ ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేయాలి మనం, ఏదైనా అగ్రిగేషన్ ఫంక్షన్, అగ్రిగేషన్ ఫంక్షన్ ఏమి యూజ్ చేయాలి మనం? Min, max, average, whatever. సో మిన్ కానీ మ్యాక్స్ కానీ యావరేజ్ కానీ ఏదైనా యూజ్ చేయండి. ఇందులో మనం సింపుల్ గా 1 అని పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి 1 అని అంటే, మిన్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది మనకి? మిన్ ఆఫ్ 1, మ్యాక్స్ ఆఫ్ 1, యావరేజ్ ఆఫ్ 1 అని పెడితే ఏమవుతుంది మనకి? సో ఈ మూడే పెట్టుకోవాలి మనం, అయితే మిన్, మ్యాక్స్ ఆర్ యావరేజ్. ఈ మూడిట్లోనే ఏదో ఒకటి యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు సమ్ యూజ్ చేసేది అనుకో, ఫస్ట్ విత్ ద బ్రాకెట్ లో 1 ఉంది కదా మనకి, ఈ 1 ఏమవుతుందంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రో ఉంది కదా డేటాబేస్ లో మనకి, అన్నిటికీ 1 1 1 1 అని అసైన్ చేస్తుంది. మీరు మిన్ అని యూజ్ చేసింది అనుకో, ఈ అన్ని రోజుల నుంచి మిన్ వాల్యూ ఎంత 1 తీసుకుంటుంది. మళ్ళీ మ్యాక్స్ అన్నా కానీ అన్ని రోజుల నుంచి మ్యాక్స్ ఎంత మళ్ళీ 1 వస్తుంది. యావరేజ్ పెట్టినా సరే అన్ని రోజుల నుంచి యావరేజ్ మళ్ళీ మనకు 1 వస్తుంది. మీరు సమ్ పెట్టిన అనుకోండి, ఏమవుతుంది మనకి, ఈ అన్ని రోజులు సమ్ చేస్తున్నారు అట్లా చేసినప్పుడు మీకు 20 30 అట్లా వస్తుంది మనకి. సో అట్లా వద్దు అనమాట. మనకి డేటాబేస్ 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకో, మీరు సమ్ యూజ్ చేస్తే మళ్ళీ మనకి సమ్ ఆఫ్ ఆర్ వన్స్ వచ్చేసి మళ్ళీ మనకు 1 lakh వస్తుంది అట్లా. సో అందుకే మనకి మిన్ కానీ మ్యాక్స్ కానీ యావరేజ్ కానీ యూజ్ చేయాలి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, ఎందుకంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి ఈ పర్సన్ ని వద్దు, టఫ్ క్వశ్చన్స్ అడుగుదాము అనుకున్నప్పుడు ఈ రిక్వైర్మెంట్ అడుగుతారు జనరల్ గా. మామూలుగా ఒక వేలో చేసుకుంటూ వెళ్తేనేమో ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అడుగుతారు. లేదు ఈ పర్సన్ ని సెలెక్ట్ చేయాలా వద్దా డిసైడ్ చేద్దాము మనము అనుకున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఎట్లా చేంజ్ చేయాలి అని అడుగుతారు. సో మీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి అన్న కానీ, లేదు అంటే ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండాలి, ఒక బార్ చార్ట్ ఫార్మాట్ లో ఉండాలి అన్నప్పుడు కానీ మీరు డమ్మీ క్యాలిక్యులేషన్స్కి వెళ్ళాలి. ఓకే నేను డమ్మీ క్యాలిక్యులేషన్ క్రియేట్ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? Drag the dummy calculation to column shape. ఎక్కడ డ్రాగ్ చేయాలి? Or overlapping the sum of quantity. కరెక్ట్. సో సమ్ ఆఫ్ క్వాంటిటీని ఓవర్లాప్ చేయాలి. ఓకే. ఇట్లంటే అప్పుడు నాకు ఏమొస్తుందంటే అన్ని బార్ చార్ట్స్ ఈక్వల్ సైజ్ వచ్చినాయి నాకు ఇక్కడ. సో నా ఫస్ట్ థింగ్ అచీవ్ అయినా నేను. సో ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ నాకు అన్ని బార్స్ అనేవి సేమ్ లెంత్ ఉండాలి ఇక్కడ నాకు. ఎందుకు సేమ్ లెంత్ ఉన్నాయి అంటే, నీకు మిన్ ఆఫ్ 1 తీసుకున్నా కదా, సో అన్ని వాల్యూస్ అన్ని బార్ చార్ట్స్ 1 కాబట్టి అన్ని ఈక్వల్ లెంత్ వచ్చినాయి నాకు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? Drag the quantity shelf into the label. యా, సో మనకి డమ్మీ కాబట్టి ఏం చూపిస్తుంది, All one. ఈ టెక్స్ట్ కూడా మనకు 1 చూపిస్తుంది. ఎందుకంటే డమ్మీకి ఎప్పుడు మనకి 1 ఉంది కదా అవుట్పుట్ వచ్చేసి అన్ని బార్స్ కి. సో 1 1 1 చూపిస్తుంది. కానీ నాకు ఏం చేయాలి, ఇక్కడ ఈ 1 ప్లేస్ లో నేను క్వాంటిటీని డిస్ప్లే చేయాలి. కాబట్టి భరత్ లిస్టింగ్ ఇస్ కరెక్ట్. సో మార్క్స్ కార్డ్ లో డమ్మీ సెలెక్ట్ చేసుకోండి. ఏం చేయాలి, ఇక్కడ క్వాంటిటీని డ్రాగ్ చేయండి, ఇందులోకి క్వాంటిటీని డ్రాగ్ చేయండి, టెక్స్ట్ లోకి డ్రాగ్ చేయండి. సో నాకు టెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు క్వాంటిటీ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో నాకు అది ఇప్పుడు దీన్ని పేజ్ చేసుకొని కలరింగ్ కావాలి కదా. సో మీరు సమ్ కండిషన్స్ రాసుకోండి. ఇప్పుడు జస్ట్ మీకు 2 కలర్సే కావాలనుకో, క్వాలిటీ తీసుకొచ్చి కలర్ లోకి డ్రాగ్ చేయండి. సో ఎడిట్ కలర్స్ లోకి వెళ్ళండి, స్టెప్ కలర్స్ 2 పెట్టుకోండి, సంథింగ్ ఇంకా అట్లా ఇప్పుడు ఇట్లా పెట్టేసుకోవచ్చు. అడ్వాన్స్ లోకి వెళ్ళి సమ్ వాల్యూ ఇవ్వండి, లైక్ ఇక్కడ వాల్యూస్ లేదా మనకి ఇక్కడ ఒక 10,000 లేదు ఇక్కడ. నేను 10,000 పెట్టాను, మిడిల్ వచ్చేసి నేను 1000 పెడుతున్నా. 1000 పెట్టుకోవడానికి
1000 కంటే తక్కువ ఉన్న ఒక కలర్ వచ్చేసింది, ఎక్కువ ఉన్న ఒక కలర్ వచ్చేసింది. సో అదే మీకు 3 కలర్స్ కావాలంటే క్వాంటిటీ బేస్ చేసుకొని ఇందాక క్యాలిక్యులేషన్స్ రాసుకోండి. సేల్స్ రాసుకుంటాం కదా, అట్లా రాసుకొని ఆ క్యాలిక్యులేషన్ ని కలర్ లోకి ట్రాక్ చేయండి. నెక్స్ట్ ఏంటిది, ఈ టెక్స్ట్ అనేది నాకు మిడిల్ అలైన్మెంట్ ఉండాలి. Then సో go మీకు to label option. లేబుల్స్ లోకి వెళ్ళండి, Alignment and center. Center. అలైన్మెంట్ మిడిల్ కి వెళ్ళేసేసింది. Then make it the size bigger. సో మనకి గ్యాప్ ఉంది కదా, బార్కి మీరు అప్పుడు దాన్ని ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఏంటంటే మనకి చాలా సింపుల్ థింగ్స్ మనకి, బట్ మీరు ఏదైతే మల్టిపుల్ టైమ్స్ వీడియోస్ చూసి మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మీరు వీడియోస్ చూడకుండా నేను ఏం చెప్పిన మీకు అనేది జస్ట్ స్క్రీన్ షాట్స్ చూస్తూ అన్ని 1 by 1 ఎట్లా చేయాలో అన్ని రిక్వైర్మెంట్స్ అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్స్ అడ్వాన్స్డ్ ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఇది ఏదైతే 10th క్లాస్ లో మనము ప్రాక్టీస్ చేసినంత టైం కూడా పట్టదు మనకి. 10th క్లాస్ లో రండి, ఒక 20 చాప్టర్స్ అట్టుంటాయి మనకి. బట్ ఇక్కడ మనకి అన్ని కలిపి కూడా జాబ్ రావాలంటే కూడా మనకి అరౌండ్ 20 టాపిక్స్ 30 టాపిక్స్ ఉంటాయి అంతే. ఈచ్ టాపిక్ మీద మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు 5 to 6 hours పడుతుంది. సెకండ్ టైం మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు 2-3 days తర్వాత మీకు ఓన్లీ 3 to 4 hours పడుతుంది. మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేసినప్పుడు 2 hours పడుతుంది. మళ్ళీ ప్రాక్టీస్ 1 hour పడుతుంది అనమాట. సో అట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీరు ఏ రిక్వైర్మెంట్ ఇచ్చినా గానీ, ఏ టాపిక్ మీద ఇచ్చినా గానీ, మేబీ అంటే మనం ప్రాక్టీస్ చేసిన వాటిలో కొత్తది వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది. బట్ మనం ప్రాక్టీస్ చేసిన దాంట్లో వచ్చినప్పుడు మీరు వితిన్ మినిట్స్ లో చేయగలుగుతారు. మాక్సిమం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి సినారియోస్ ఇంతకంటే ఎక్స్ట్రా ఏం అడగాలి. సో మీరు ఫస్ట్ ఏదైనా సరే ఏ టాపిక్ అయినా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు, సో కండిషనల్ ఫార్మాటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, ఫస్ట్ ఏ టాపిక్స్, ఇందులో ఏ రిక్వైర్మెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 2 కలర్స్, నెక్స్ట్ 3 కలర్స్, నెక్స్ట్ అసలు కలర్స్ రావాలంటే ఏమున్నాయి మనకు ఆప్షన్స్. మీకు ఆప్షన్స్ చెప్పాను కదా, ఆ ఆప్షన్స్ యూజ్ ఫర్ కలరింగ్ అనేసి ఇవి గుర్తు పెట్టుకోవాలి మీరు. మెజర్ నేమ్స్ కలర్స్ లోకి, మెజర్ వాల్యూస్ కలర్స్ లోకి, సెపరేట్ లెజెండ్స్, ఇది మీరు చెప్పారు, కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ మ్యాచ్ మార్క్ కలర్ ఆప్షన్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం, స్టెప్డ్ కలర్స్, ట్రూ ఫాల్స్, ఇట్లా మీరు జస్ట్ గుర్తు పెట్టుకోవాలి అంతే. తర్వాత ఫస్ట్ మీరు క్వశ్చన్ రిక్వైర్మెంట్స్ గుర్తు పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఎట్లా చేయాలని ప్రాక్టీస్. ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్ మాక్సిమం మీరు ఆల్మోస్ట్ కరెక్ట్ చెప్పండి, ఎక్సెప్ట్ కొంచెం లాస్ట్ భరత్ కొంచెం పర్ఫెక్ట్ ఉన్నాడు. భరత్ కొంచెం మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి, సో మిగతా వాళ్ళు కూడా జస్ట్ మీరు ఒక 1 hour స్పెండ్ చేయండి. మళ్ళీ ఈ రోజు మనం చేసిన వాటే చేయండి, ఈ రోజు చేసిన క్లాస్ లో చేయండి. సో నెక్స్ట్ ఇంకొక థింగ్, జస్ట్ ఈ డమ్మీ అనేది మనకి 0 to 1 ఉండాలి కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ సమ్ ఎంప్టీ స్పేస్ వస్తుంది, ఎందుకంటే ఈ డమ్మీ అనేది యాక్సెస్ అనేది మనకి యాక్చువల్గా 0 to 1 కావాలి. బట్ ఇది 1 to 2 కూడా ఇస్తుంది మనకి, 1 to 2 కూడా వస్తుంది మనకి ఇక్కడ. సో నేను ఏం చేయాలి, ఇది నాకు ఐడియా ఉందా? 0 to 1 మాత్రమే కావాలి. Go to the Right dummy click. calculation. కరెక్ట్, రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ యాక్సిస్, ఇందులో ఆటోమేటిక్ Select fix custom. యాక్చువల్లీ మనకి ఓల్డ్ వర్షన్స్ లో ఏముంటుంది ఇక్కడ ఫిక్స్డ్ అని ఉంటుంది. మనకి ఓల్డ్ వర్షన్స్ లో ఫిక్స్డ్ అని ఉంటుంది, ఇది న్యూ వర్షన్ లో మనకి కస్టమర్ ఉంది ఇక్కడ. సో కస్టమ్ ఫిక్స్ స్టార్ట్, ఫిక్స్ ఎయిట్ లో మనకు 1 పెట్టేసుకోవాలి. దట్స్ ఇట్. కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ థింగ్స్ గుర్తున్నాయి మీకు, నాకు తెలిసి మీరు ఇంకొకసారి సెకండ్ టైం ప్రాక్టీస్ చేసినటువంటి సేమ్ అందులోనే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 0 to 1 వచ్చేసింది. నాకు ఈ యాక్సెస్ అనేది డిస్ప్లే కావద్దు అనుకో, సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చేసి షో హెడర్ ని అన్చెక్ చేయండి, హెడర్ హైడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎనఫ్ అండి, దిస్ ఇంతవరకు చాలా వరకు. సో నెక్స్ట్ మనకి ఫిల్టర్స్ లోకి వెళ్దాం మనము. ఫిల్టర్స్ అంటే క్విక్ ఫిల్టర్ అంటే ఏంటిది, అవంటే ఏంటిది నేను అడగట్లేదు. సో మేబీ జస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్విక్ ఫిల్టర్? What is the meaning of quick filter? Quick filter means we can give the filter to the user. He can change the values dynamically. Okay. Correct అనేది shady break. మీకు తెలిసింది మీరు చెప్పండి. What is the meaning of quick filter? సో మీరు దీన్ని అదర్ వేలో కూడా చెప్పొచ్చు.
So if you drag the filter into only filter shell, user cannot access this filter. If the user want to change the values in the filter, then we have to show the filter to the user. So that is nothing but so user can change the values dynamically, and he can so the sheet will change the values like that. And if you want to show the filter to the user, simply click on the drop down, simply click on the show filter option. Okay, అట్లా సో మీరు అట్లా లెంతీగా చెప్పినా పర్లేదు, లేదంటే షార్ట్ లో చెప్పినా పర్లేదు. సో మాక్సిమం షార్ట్ కట్ లో ట్రై చేయండి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ కి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట ఆటోమేటిక్ గా మీరు కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అంటే. షార్ట్ లో చెప్పినప్పుడు అర్థమైపోతుంది. ఒకళ్ళకి షార్ట్ లో వద్దు, లెందీ మెథడ్ లో చెప్పండి, నాకు స్టెప్ బై స్టెప్ చెప్పమని అనుకోండి, అప్పుడు చెప్పండి. మీరు ఫిల్టర్ షెల్ఫ్ లో ఉంటే యూజర్స్ కి అవైలబుల్ లో ఉంటుంది ఫిల్టర్, యూజర్ చేంజ్ చేసుకోలేడు వీటిని. మనం సర్వర్ కి పబ్లిష్ చేసినప్పుడు ఈ ఫిల్టర్ లో ఉన్నది యూజర్ కి అవైలబుల్ లో ఉంటుంది. ఈ ఫిల్టర్ యూజర్ కి అవైలబుల్ లో ఉంటుందంటే షో ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఇది యూజర్ కి విజిబుల్ లో ఉంటుంది. సో యూజర్ కెన్ డైనమికల్లీ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద ఫిల్టర్ అని చెప్పండి. Next, so for example, if I drag any dimension into the filter shell, what are the options I can see? సో ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పాను కదా, మనకి ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నేను ఒక డైమెన్షన్ ని కానీ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ని కానీ ఫిల్టర్స్ లో డ్రాగ్ చేసినప్పుడు వాట్ ఆప్షన్స్ ఐ కెన్ సీ? షైనింగ్, బట్ ఇట్ విల్ కమ్ టు లాస్ట్ మేబీ. General, wildcard, ఓకే, condition, top. ఓకే. నౌ రేఖ మీరు చెప్పండి. సో జనరల్, వైల్డ్ కార్డ్, కండిషన్, టాప్ ఆప్షన్ ఉన్నాయి మనకి చెప్పాడు కదా. సో ఇప్పుడు జనరల్ ఆప్షన్ లో నాకు ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి? శైని, సో శైని ఆర్ రేఖ, శుభ. ఒక నిమిషం మేడం. పర్లేదు చెప్పండి, మీకు ఏది ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెగ్మెంట్ ని ఫిల్టర్స్ లో డ్రాగ్ చేసిన జస్ట్ మీరు గుర్తున్నారు అనమాట. సో జనరల్ ఆప్షన్, వైల్డ్ కార్డ్, కండిషన్, టాప్. జనరల్ ఏముండే మనకి సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్, కస్టమ్ వాల్యూ లిస్ట్, యూజర్ ఆప్షన్స్. నెక్స్ట్ ఈ విండోలో ఏమున్నాయో మనకి ఐడియా రావాలన్నమాట ఫస్ట్. అప్పుడు మాత్రం మీకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఓకే, సో నేను ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్కి వెళ్తాను నేను. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రీజన్ రోస్ లో డ్రాగ్ చేసిన నాకు ఇట్లా వచ్చినాయి. సేల్స్ డ్రాగ్ చేసిన టెక్స్ట్ లో నాకు వచ్చింది, సేల్స్ వాల్యూ ఇంత వచ్చింది. మొత్తం 12 చేస్తున్నారు. నేను మేబీ సబ్ కేటగిరీ తీసుకుంటాను, ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటాను. సో ఓకే, ఒక చిన్న సింపుల్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఒక సింపుల్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అయితే ఈ అన్ని ప్రోడక్ట్స్ లో నాకు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ లో నాకు ఇక్కడ సెకండ్ జనరేషన్ అని ఉంది ఇక్కడ. సో ఈ ప్రోడక్ట్ సెకండ్ జనరేషన్ అని ఉంది ఇక్కడ మిడిల్ లో. ఈ ప్రోడక్ట్ కూడా నాకు సెకండ్ జనరేషన్ అని ఉంది నాకు ఇక్కడ మిడిల్ లో. సో ఏదైతే ప్రోడక్ట్ లో నాకు సెకండ్ అని ఉంటుందో, ఏ ప్రోడక్ట్ నేను సెకండ్ అని ఉందనుకో, ఆ ప్రోడక్ట్ నాకు ఆ ప్రోడక్ట్ మాత్రమే డిస్ప్లే చేయాలి, నేను ఆ ప్రొడక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి. సో ఎట్లా చేస్తాను? Simply drag the product name into the filter and choose the మరొక నిమిషం చెప్పండి మీరు, రేఖ చెప్పండి. Drag for product name to filters. Name to filters. Next, use all. Okay. I think select from list.
షైనింగ్. ఏ ప్రోడక్ట్ లో అయితే నాకు సెకండ్ అని ఉందో ఆ ప్రొడక్ట్స్ మొత్తం డిస్ప్లే చేయాలి. మేబీ సెకండ్ అనేది స్టార్టింగ్ లో ఉండొచ్చు, ఎండింగ్ లో ఉండొచ్చు, మిడిల్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వైల్డ్ కార్డ్ అయితే ఓకే, వైల్డ్ కార్డ్. సో వైల్డ్ కార్డ్ లో ఏమున్నాయి ఆప్షన్స్ మనకి? కంటైన్స్, స్టార్ట్స్, కంటైన్స్. సెకండ్ we need to type second. సెకండ్ అని టైప్ చేయండి. కరెక్ట్. జస్ట్ exit. Okay. Now I can see all the products which contains a second here. Anywhere second and starting లో నుంచి ఎండింగ్ లో నుంచి ఎక్కడైనా ఉండొచ్చు, కంటిన్యూ వస్తుంది. content. ఓకే ఓకే. సో ఇది ఆప్షన్ కాకుండా నాకు క్యాలిక్యులేషన్ ఫీల్డ్ కావాలి. ఇది Create the calculation, sir. నేను ప్రొడక్ట్ నేమ్ రిమూవ్ చేస్తున్నా. Create calculation. క్యాలిక్యులేషన్ ఫీల్డ్. ఓకే. Contains. సో ఫస్ట్ కంటైన్స్ Product- వచ్చేసి product name. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ Product. కావాలి? స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్ కావాలి. Product name, comma, ఓకే, ప్రోడక్ట్ నేమ్ కామా comma, second, within the single quote. సింగిల్ కోట్ సెకండ్. సో ఇది కంపల్సరీ అన్నమాట. మీరు ఈ విత్ ఇన్ సింగిల్ కోట్ మర్చిపోతారు మీరు. బట్ డైమెన్షన్స్ కి, టెక్స్ట్ ఫీల్డ్స్ అయితే విత్ ఇన్ సింగిల్ కోట్, విత్ ఇన్ డబుల్ కోట్. అదే మెజర్స్ అయితే డైరెక్ట్ మనకు నెంబర్స్ చేయొచ్చు. 1 2 3. This is the calculation to calculation is valid here. Okay, just click on okay. Now so ఈ calculation output ఏమొస్తుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టెక్స్ట్ ఫీల్డ్ ట్రూ ఫాల్స్ క్యాలిక్యులేషన్ ఏంటిది? True false, sir. ట్రూ ఫాల్స్ క్యాలిక్యులేషన్. జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం సెర్చ్ చేయండి. ఇక్కడ ట్రూ ఫాల్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం రాసిన కండిషన్ అనేది మ్యాచ్ అయిన దానికి ట్రూ వస్తుంది, మ్యాచ్ కాలేదు దానికి సాటిస్ఫై ఫాల్స్ వస్తుంది. ఇది సింపుల్ గా డ్రాగ్ చేయండి ఫిల్టర్స్ లోకి, ట్రూ సెలెక్ట్ చేసుకోండి. True select. Now I will get the same answer here also. Okay. Now నా ఆన్సర్, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ కి 14,300 ఉంది, ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2,300 ఉంది. టోటల్ సమ్మేషన్ ఎంత? నాకు ఆ సమ్మేషన్ డిస్ప్లే చేయాలి. మేబీ 16,640 కదా. సో ఆ సమ్మేషన్ మాత్రం డిస్ప్లే చేయాలి, నాకు ప్రొడక్ట్స్ అవసరం లేదు. ఎట్లా చేయాలి? Simply go to the analysis, choose total option. టోటల్స్, షో కాలం గ్రాండ్. నాకు ఇది డిస్ప్లే అవుతుంది, బట్ నాకు ఇది కాదనమాట. ఈ ప్రొడక్ట్స్ నేను డిస్ప్లే చేయొద్దు ఇక్కడ, ఓన్లీ ఈ 16,640 మాత్రమే డిస్ప్లే చేయాలి. Then we go for LOD concept, fixed. నా రిక్వైర్మెంట్ ఏం చెప్పాలి? నేను షీట్ లో ఉన్నప్పుడు నాకు ఇది ఇక్కడ ఏం డిస్ప్లే చేయొద్దు ఇంకా. నాకు ఓన్లీ ఈ రెండింటి సమ్మేషన్ ఎంత వస్తుంది? నాకు 16,640 వస్తుంది కదా. ఈ నెంబర్ మాత్రమే డిస్ప్లే చేయాలి, ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేయొద్దు షీట్. Remove the product name from the row shelf. కరెక్ట్. సో మనకి ఈ రెండు నాకు రో షెల్ఫ్ లో ఎందుకు వస్తున్నాయి? ప్రోడక్ట్ నేమ్ అనేది రోస్ లో ఉంది కాబట్టి వస్తున్నాయి నాకు. అదే నేను దీన్ని రోస్ నుంచి రిమూవ్ చేసిన అనుకో, అప్పుడు నాకు ఆటోమేటిక్ గా రెండు సమ్మేషన్ అయిపోయి చేస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇది సమ్ ఆఫ్ సేల్స్ కదా, బట్ ఆటోమేటిక్ గా సమ్మేషన్ చేస్తాయి నాకు. ప్లస్ ఆ 2 ప్రొడక్ట్స్ ఎందుకు వస్తాయి నాకు సమ్మేషన్ అంటే, ఫిల్టర్ షెల్ఫ్ లో మనం ఫిల్టర్స్ అప్లై చేసినాం కాబట్టి ఆ 2 ప్రొడక్ట్స్ మాత్రమే సమ్మేషన్ వస్తాయి మనకి కదా. సో యా, దిస్ వన్. అండ్ నాకు ద సేమ్ రిక్వైర్మెంట్ నేను ఇట్లా అచీవ్ చేయాలి. నాకు ఫిల్టర్ షెల్ఫ్ లో ఏం పెట్టద్దు, ఈ సమ్ ఆఫ్ సేల్స్ కూడా కాదు, ఇట్లా కాదు. నాకు డైరెక్ట్ మొత్తం నేను ఒకటే ట్రూ ఫాల్స్ క్యాలిక్యులేషన్ కాకుండా ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేయాలి. అంటే నేను ఫిల్టర్ షెల్ఫ్ లో ఏం డ్రాగ్ చేయొద్దు అనమాట. సో నేను సేమ్ మెథడ్ ఇంకోటి ఎట్లా అచీవ్ చేయొచ్చు అని చెప్పాను మీకు. సో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేయొచ్చు. సో అంటే ఎట్లా అనేది ఇట్లా జస్ట్ సేమ్ కండిషనే, జస్ట్ మీకు మేబీ అంత తొందరగా ఐడియా రాకపోవచ్చు అంటే చెప్తున్నాను నేను. సో కంటైన్స్ ప్రోడక్ట్ నేమ్ 2D అని పెట్టండి ఇక్కడ.
సో విత్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్ లోనే నేను నాకు ఏం అవుట్పుట్ కావాలో నేను రాస్తాను. సేల్స్ కావాలి నాకు, సో సేల్స్ రాసేసి. సో ఇప్పుడు ఏంది నాకు ఇఫ్ స్టేట్మెంట్ లోనే కండిషన్ రాసుకున్నా, అంటే ఫిల్టర్ రాసేసిన నేను, ప్లస్ అవుట్పుట్ ఏం కావాలో కూడా అదే రాసేసిన నేను, సేల్స్ కాబట్టి. సో ఇది క్యాలిక్యులేషన్ 3 కదా. మీరు ఈ 3ని డైరెక్ట్ డ్రాగ్ చేసిన టెక్స్ట్ లోకి ఆటోమేటిక్ గా మనకి ఇది వచ్చేస్తుంది మనకి. సారీ సెకండ్ కదా, సారీ ఇక్కడ సెకండ్ అని పెట్టాలి. ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది నాకు. సో మీరు ఫిల్టర్ షెల్ఫ్ లో ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్ ఫిల్టర్ కూడా విత్ ఇన్ క్యాలిక్యులేషన్ లోనే కావాలనుకోండి, అప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను బట్ నేను. సో టుమారో మనం ఏంటంటే టాప్ ఆప్షన్ కండిషన్ ఆప్షన్ ఫిక్స్ లోడేజ్ చూద్దాం మేడం. మీరు అది రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి రండి. ఈ రోజు ప్రాక్టీస్ చేసిన ఒకసారి చేసి మళ్ళీ ఈ రోజు నేను ఇక్కడ ఏమైతే ప్రాక్టీస్ చేసిన అవన్నీ ప్రాక్టీస్ చేయండి. రేపు మళ్ళీ కండిషన్ ఆప్షన్ టాప్ ఆప్షన్ తో రండి. ఓకే, ఈ రోజు నాకు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు కేటగిరీని రోజులోకి ట్రాక్ చేసినప్పుడు మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. సో నేను సేల్స్ ట్రాక్ చేస్తున్నా. ఓకే, సో ఫర్నిచర్ కి ఎంత ఉంది సేల్స్ నాకు 7,50,000 ఉంది. టెక్నాలజీకి ఎంత ఉంది నాకు 8,39,000. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటిని కంపేర్ చేయాలి నేను. ఫర్నిచర్ ని టెక్నాలజీని కంపేర్ చేయాలి నేను. కంపేర్ చేసినప్పుడు ఈ టెక్నాలజీ సేల్స్ అనేవి 8,39,000 ఉంది, ఫర్నిచర్ వచ్చేసి 7,54,000 ఉంది. సో సింపుల్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సేల్స్ అన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ టెక్నాలజీ సేల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్నిచర్ సేల్స్. ఈ రెండు టెక్నాలజీస్, ఈ రెండు కేటగిరీస్ నాకు డిఫరెన్స్ కావాలి, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను. సో సింపుల్ గా 8,39,000 మైనస్ 7,54,000 అరౌండ్ ఎంత వస్తుంది మనకి? 39,000 ప్లస్ 46, మేబీ ఇది 40,000, అరౌండ్ 86,000 87,000 వస్తుంది. సో ఆ డిఫరెన్స్ డిస్ప్లే చేయాలన్నమాట. ఎట్లా చేస్తాం? So I want to compare technology sales with furniture sales, and I want to show the difference between technology sales and furniture sales. Simply technology sales minus furniture sales కావాలి. Anyone? I want to display that thing in a separate sheet. ఈ షీట్ లో నాకు జస్ట్ ఆ డిఫరెన్స్ ఒకటే డిస్ప్లే చేయాలి నేను. Anyone? How to write this calculation? సో మనకి దీనికి ఆప్షన్ కూడా ఉంది, బట్ నేను ఆప్షన్ చెప్పలేదు అనమాట, ఎందుకంటే ఆప్షన్ అనేది మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో టేబుల్ క్యాలిక్యులేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి, ఆ కాన్సెప్ట్ మనకి ఇప్పుడే రాలేదు కాబట్టి చెప్పట్లేదు. బట్ ఫర్ నౌ మనం డిస్కస్ చేసుకున్న ప్రకారం ఎట్లా చేయాలి యాజ్ ఆఫ్. Calculation. I think we have to use calculation. Create a calculation. ఓకే, And we have to enter that furniture ఎగ్జాక్ట్ చెప్పండి. అంటే difference. ఇఫ్ రాయాలి. ఓకే, ఎంటర్. సో నేను మీరు కండిషన్ రాయాలనుకో జస్ట్ షీట్ 4కి వెళ్తున్నా, మీరు చెప్పండి, చూసుకొని చెప్పండి కండిషన్ ఎట్లా. సింపుల్ మనకి మీరు ఏంది మనకి అంటే జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ నాకు టెక్నాలజీకి సేల్స్ కావాలి, సో టెక్నాలజీ సేల్స్ కావాలి మైనస్ ఫర్నిచర్ సేల్స్ కావాలి అంతే. సో మీరు ఫస్ట్ మాన్యువల్ గా రాసుకోండి ఫార్ములా, టెక్నాలజీ సేల్స్ మైనస్ ఫర్నిచర్ సేల్స్. సో మీరు ఇప్పుడు 1 by 1 డిరైవ్ చేయండి. ఫస్ట్ టెక్నాలజీ సేల్స్ కావాలి, తర్వాత ఫర్నిచర్ సేల్స్ కావాలి, ఆ రెండింటి సపరేషన్ చేయాలి అంతే. 1 by 1 అచీవ్ చేయండి మొత్తం చెప్పాల్సిన పని. సో సింపుల్ గా
టెక్నాలజీ సేల్స్ మైనస్ ఫర్నిచర్ సేల్స్. furniture. దీనికి ఫార్ములా రాసుకోండి, అయితే 1 by 1 రాసుకోండి, మొత్తం మనం రాయలేము ఇది ఒకటేస్తుంది, మీకు 1 by 1 రాసుకుంటే సరిపోతుంది. సో మీ సేమ్ క్యాలిక్యులేషన్ కూడా 1 by 1 రాసుకోండి. చెప్పండి ఇప్పుడు ఎట్లా రావాలి ఆన్సర్. సో ఇఫ్ ఎండ్ మధ్యలో రాసుకుంటాం మనం, దట్ ఈస్ ఫైన్. బట్ ఏం రాయాలి ఇక్కడ? కండిషన్స్ ఏంటిది, అవుట్పుట్ ఏంటిది రాయాలి. చెప్పండి. category equals to కేటగిరీ ఈక్వల్ టు furniture within the single quote the single quote furniture. Okay. and Uh, sir. and We discuss both. So okay. R option. Okay. Category equals to వేరే వాళ్ళు ఆలోచించండి, మీరు కరెక్టా కాదా టెక్నాలజీ. yes, sir. ఓకే. Then ఓకే. sales. అంతేనా? ఈ రెండింటివి ఇప్పుడు సమ్మేషన్ చేస్తుంది కదా సార్, మీరు అడిగింది డిఫరెన్స్. డిఫరెన్స్ అడిగాడు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు రాసిన క్యాలిక్యులేషన్ కరెక్టా కాదా ఫస్ట్ చూసుకోవాలి అనుకో. అంటే ఎట్లా చెక్ చేస్తారు మీరు రాసిన కరెక్టా కాదా ఫస్ట్ అనేది? అంటే మీరు ఫర్నిచర్ కేటగిరీ ఫర్నిచర్ ఉన్నప్పుడు, కేటగిరీ టెక్నాలజీ ఉన్నప్పుడు మాత్రం మీకు సేల్స్ రావాలని రాస్తున్నారు కదా. సో అసలు ఫస్ట్ ఇది ఈ రెండింటికే సేల్స్ ఇస్తుందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్నిచర్ కి టెక్నాలజీకే సేల్స్ వస్తుందా రావట్లేదు చెక్ చేసుకోండి ఫస్ట్. జస్ట్ అప్లై చేస్తుందా, జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే. సో మీకు క్యాలిక్యులేషన్ 4 అనేది ఫర్నిచర్ కే సేల్స్ ఇస్తుంది, టెక్నాలజీకి సేల్స్ ఇస్తుంది. ఆఫీస్ సప్లైస్ ఉన్నప్పుడు రావట్లేదు మీకు. ఓకే, కరెక్ట్ అనమాట. అంటే జస్ట్ ఇనిషియల్ గా చెప్తుంది, ఫస్ట్ చెప్పినది ఓకే, ఈ రెండింటికి మాత్రమే అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సేల్స్ అండ్ దిస్ సేల్స్. ఫస్ట్ నాకు మీ లాజిక్ కూడా చెప్పిన మొత్తం. ఫస్ట్ నాకు టెక్నాలజీ సేల్స్ కావాలి, నెక్స్ట్ ఫర్నిచర్ సేల్స్ కావాలి, తర్వాత రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ మీరు రాసిన క్యాలిక్యులేషన్ ఏం రాశారు? మీరు రెండింటికి ఒకటేసారి అవుట్పుట్ కావాలని రాసినారు, ఇక్కడ సేల్స్ కావాలని రాసినట్టు. జస్ట్ ఈ ఫార్ములా చూసుకుంటే చెప్పండి పైన మీరు రాసింది కరెక్టా కాదా అని. క్లియర్గా ఉంది కదా. ఫస్ట్ టెక్నాలజీ సేల్స్, నెక్స్ట్ ఫర్నిచర్ సేల్స్, మధ్యలో మనకి మైనస్ రావాలి. ఎన్ని మనకి షైడీ చేయండి, సింపుల్ లాజిక్. సో నేను మీకు ఒకటి చెప్పినా కదా, ఒక లాజిక్ ఒకటి కూడా చెప్పాను మీకు. నేను ఏ అనే పర్సన్ తీసుకోండి, బి అనే పర్సన్ తీసుకోండి, ఈ రెండింటి కంపేర్ చేయాలి. సో ఏ మైనస్ బి రావాలి అంటే ఎట్లా రాయాలి, ఏ హౌ మెనీ టైమ్స్ టు దట్ ఆఫ్ బి అంటే ఎట్లా రాయాలి. ఓకే, డిఫరెన్స్ ఎంత పర్సెంట్ అట్లా. సో ఫస్ట్ మీరు మాన్యువల్ గా రాసుకోండి ఫార్ములా. వస్తుంది ఐడియా ఏమన్నా? By using the set. క్యాలిక్యులేషన్ లో మోడిఫై చేయాలి. సో నేను చెప్తాను మీకు. సో చూడండి, టెక్నాలజీ సేల్స్ ఒక సపరేట్ క్యాలిక్యులేషన్ రాసుకోండి, ఫర్నిచర్ సేల్స్ ఒక సపరేట్ క్యాలిక్యులేషన్ రాసుకోండి. నెక్స్ట్ ఒక థర్డ్ క్యాలిక్యులేషన్ లో ఈ క్యాలిక్యులేషన్ మైనస్ ఈ క్యాలిక్యులేషన్ రాస్తుంది, అదే ఆన్సర్ మనకి ఏం లేదు. సో చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీరు ఆర్ రాయొద్దు అనమాట ఇక్కడ మీరు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ ఫర్నిచర్ సేల్స్ కావాలి, నెక్స్ట్ టెక్నాలజీకి సపరేట్ సేల్స్ కావాలి. అట్లా జస్ట్ చెప్తున్నా చూడండి, ఫస్ట్ టెక్నాలజీ సేల్స్ కదా, నేను ఫస్ట్ టెక్నాలజీ రాసుకోండి. సో ఇది టెక్నాలజీకి మాత్రమే సేల్స్ ఇస్తున్నాను. సో టెక్ సేల్స్ అని రాసుకోండి. సో నేను చెప్పినట్టు మీరు ఒకటే క్యాలిక్యులేషన్ లో రాయటం మీకు కష్టమైంది అనుకోండి, డిఫరెంట్ రాసుకోండి. దీనికి ఒక క్యాలిక్యులేషన్, దీనికి ఒక క్యాలిక్యులేషన్, తర్వాత ఈ రెండు క్యాలిక్యులేషన్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది టెక్నాలజీ సేల్స్ ఓకే కొట్టండి. అయితే మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు
టెక్నాలజీ సేల్స్ అనేది టెక్నాలజీకి మాత్రమే సేల్స్ ఇస్తుందా లేదా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది డబుల్ క్లిక్ చేయండి. సో టెక్నాలజీ సేల్స్ మాకు దేనికి రావాలి, ఓన్లీ టెక్నాలజీకి మాత్రమే రావాలి. సో టెక్నాలజీకి మాత్రమే వచ్చింది, కరెక్ట్. రిమైనింగ్ రెండింటికి రావట్లేదు. సో ఇది ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్ టెక్నాలజీ. సో డూప్లికేట్ చేయండి, ఎడిట్ కొట్టండి. మీకు దేనికి కావాలి, ఓన్లీ ఫర్నిచర్కి కావాలి. ఫర్నిచర్స్ సింపుల్ అనమాట. ఇది మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఫర్నిచర్. సో మీకు రాకపోతే ఏది రాదనమాట, ఫర్నిచర్ సేల్స్. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో మీకు ఫర్నిచర్ సేల్స్ కరెక్టా కాదా డబుల్ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఫర్నిచర్ సేల్స్ అనేది దేనికి ఇస్తుంది మీకు. సో మీరు దీన్ని షీట్ లో డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఓన్లీ నాకు ఫర్నిచర్ కి మాత్రమే సేల్స్. సో కరెక్ట్, రిమైనింగ్ రెండింటికి రావట్లేదు. నెక్స్ట్ నాకు ఏం కావాలి, టెక్నాలజీ సేల్స్ మైనస్ ఫర్నిచర్ సేల్స్ కావాలి. సో ఇంకో క్యాలిక్యులేషన్ ఓపెన్ చేస్తున్నాను నేను. గెట్ క్యాలిక్యులేషన్ ఫీల్డ్, డైరెక్ట్ డ్రాగ్ చేయండి, టెక్నాలజీ సేల్స్ మైనస్ ఫర్నిచర్ సేల్స్. సో మనకి ఇందులో కూడా లాజిక్ ఉంటుంది యాక్చువల్గా. సో ఈ క్యాలిక్యులేషన్ 4 కదా, నేను సపరేట్ షీట్లోకి వెళ్ళండి. క్యాలిక్యులేషన్ 4 ఇప్పుడు నాకు జస్ట్ అప్లై కొట్టండి. దీన్ని టెక్స్ట్ లోకి డ్రాగ్ చేసిన, టెక్స్ట్ లోకి డ్రాగ్ చేసినప్పుడు నాకు ఏం ఆన్సర్ రావట్లేదు ఇక్కడ. ఎందుకు చెప్పగలుగుతారు ఎవరన్నా? Actually, we don't have any measure in the row cells. లేదు, కాదు కాదు. సమ్ అడిషన్ ఉంది, బట్ ఇక్కడ మనకు మైనస్ కరెక్ట్. సో మీకు ఇది ఏం చేస్తుందంటే, ఇది రో లెవెల్ క్యాలిక్యులేషన్ యాక్చువల్ గా. రో లెవెల్ క్యాలిక్యులేషన్ అంటే ఏమొస్తుంది, మనకి డేటాబేస్ లో ఈచ్ రో ఉంటుంది కదా, ఈచ్ రోలోకి వెళ్ళి అప్పుడు ఈచ్ రోలో టెక్నాలజీ సేల్స్ ని ఫర్నిచర్ సేల్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అయితే నేను లాజిక్ చెప్తున్నా, ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలోకి వెళ్ళింది, నేను ఫస్ట్ రోలో కేటగిరీ తీసుకున్నప్పుడు నాకు ఫస్ట్ రోలో ఐదర్ ఫర్నిచర్ గాని ఉంటుంది లేదా టెక్నాలజీ గాని ఉంటుంది, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెక్నాలజీ ఉంది అనుకుందాం మనం. టెక్నాలజీ ఉంది నాకు, కానీ సెకండ్ రోలో నాకు ఫర్నిచర్ ఉండదు కదా. అంటే ఫస్ట్ రోలో నాకు ఫర్నిచర్ టెక్నాలజీ రెండు ఉండవు కదా నాకు. సో ఫస్ట్ లో టెక్నాలజీ ఉంటుంది, సెకండ్ రోలో మేబీ ఫర్నిచర్ ఉంటుంది, మేబీ థర్డ్ రోలో మేబీ మళ్ళీ ఫర్నిచర్ ఉంటుంది, అట్లా. సో నాకు ఫస్ట్ రోలోనే నాకు టెక్నాలజీ ఫర్నిచర్ రెండు ఉండవు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలోకి వెళ్తుంది. ఇది ఏం చేస్తుందంటే, ఫస్ట్ రోలో టెక్నాలజీ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీకి 100 సేల్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఏం ట్రై చేస్తుంది అంటే, ఓకే మైనస్, నెక్స్ట్ ఫర్నిచర్ సేల్స్ ఏందని చూస్తుంది నాకు. బట్ నాకు ఫస్ట్ రోలో ఫర్నిచర్ సేల్స్ ఉంటుంది కదా, ఏమీ లేదు కాబట్టి నాకు ఏం చేస్తుంది అంటే నల్లని తీసుకుంటాను. సో నేను మీకు చెప్పిన ప్రకారం ఇంతకుముందు నల్ అనేది మనకి ఇన్ఫినిటీ లాగా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, 100 మైనస్ ఇన్ఫినిటీ అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇన్ఫినిటీనే వస్తుంది, మళ్ళీ నల్లే వస్తుంది మనకి. కాబట్టి మనకి ఆన్సర్ ఏం రాదు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ రోలోకి వెళ్తుంది, మళ్ళీ టెక్నాలజీ సేల్స్ ఫర్నిచర్ సేల్స్ చూసుకుంటారు మళ్ళీ. ఇక్కడ ఓన్లీ మనకి ఫర్నిచర్ ఉంది కాబట్టి టెక్నాలజీకి ఇన్ఫినిటీ వస్తుంది, ఫర్నిచర్ కి మేబీ 5 or 6 ఎంతో వస్తుంది. సో ఇది రో లెవెల్ క్యాలిక్యులేషన్ మనకి. కాబట్టి ఇట్లా మీరు డైరెక్ట్ రో లెవెల్ యూజ్ చేసిన వరకు ఆన్సర్ వచ్చి నల్ వస్తుంది మనకి. సో మీరు రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. ఏం కావాలి మనకి, ఫస్ట్ టెక్నాలజీ సేల్స్ మొత్తాన్ని సమ్మేషన్ చేయాలి. అంటే టెక్నాలజీ అనేది మనకి డిఫరెంట్ రోస్ లో వస్తుంది, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. సో వీటన్నిటి మీరు ఫస్ట్ సమ్మేషన్ చేస్తే మనకి 8,39,000 వచ్చింది. కాబట్టి ఫస్ట్ మీరు ఈ టెక్నాలజీ సేల్స్ ని ఫస్ట్ సమ్మేషన్ చేయాలన్నమాట. ఇది మనకి రో లెవెల్ కాదనమాట. ఓకే, ఇప్పుడు రో లెవెల్ కాదనమాట. మనకి ఫస్ట్ ఏం చేస్తుందంటే టెక్నాలజీ సేల్స్ అన్నిటి రోస్ ఉంటాయి కదా, అన్నిటిని సమ్మేషన్ చేస్తుంది. నెక్స్ట్ సో మనకి ఎర్రర్ వస్తుంది మీకు, ఎందుకంటే
మీరు మాట్లాడుతున్నారా? ఆడిబుల్ లేదు సార్ వాయిస్. వినిపించట్లేదు సార్. సారీ, ఇప్పుడు వినిపిస్తుంది నా వాయిస్? ఎస్ సార్. కరెక్ట్ కట్ అయింది. సో ఎక్కడి వరకు అర్థమైంది? ఎక్కడి వరకు వినిపించింది మీకు? సమ్మేషన్ సార్. సమ్మేషన్. ఓకే, అర్థమైంది కదా? ఓవరాల్ అర్థమైందా లేదా? అంటే క్యాల్కులేషన్ 4. క్యాలిక్యులేషన్ 4 కదా. ఓకే, మనకి ఇది ఏంటంటే ఫస్ట్ టెక్నాలజీ సేల్స్ సమ్మేషన్ చేయాలి. అంటే ఇది రో లెవెల్కి వెళ్ళొద్దు అనమాట. మనం రో లెవెల్లో అవసరం లేదు. సో మనకి ఫస్ట్ మీరు టెక్నాలజీ సేల్స్ సమ్మేషన్ చేయాలి. మీరు ఇక్కడ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది రో లెవెల్కి వెళ్ళదు అనమాట. టెక్నాలజీ సేల్స్ ఉంటాయి కదా, అన్ని రోస్ సమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫర్నిచర్ రోస్ ఉంటాయి కదా, వాటన్నిటిని సమ్ చేసేస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తారు. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు రాసిన క్యాలిక్యులేషన్, మీరు అగ్రిగేటెడ్ సేల్స్ మీద మీరు రాయాల క్యాలిక్యులేషన్, రోలో ఉన్న సేల్స్ మీద మీరు క్యాలిక్యులేషన్స్ రాయాలా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మీకు మేబీ నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాం, మళ్ళీ మాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో చాలా ఇంపార్టెంట్. హోప్ ఐ థింక్ యూ అండర్స్టాండ్, యూ గాట్ సమ్ బెటర్ ఐడియా. సో ఎనీవన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనకి ఈ రోజు ఇప్పుడు స్టాప్ చేద్దాం మనము. సో ఈ రోజు చేసిన మీరు ప్రాక్టీస్ చేయండి. సో నేను ఏం చెప్తున్నా మీకు అంటే, ఓకే. సో నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పా, టెక్నాలజీ సేల్స్ కి ఫర్నిచర్ సేల్స్ కి డిఫరెన్స్ చెప్తా కదా. సో మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఆఫీస్ సప్లైస్ సేల్స్ కి సో మీకు సినారియో లాగా ఇస్తాను నేను. నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇట్లా మీరు ఈ ఎంటైర్ థింగ్ ని సింగిల్ క్యాలిక్యులేషన్ రాయడానికి ట్రై చేయండి. ఎట్లా? దీని ఫస్ట్ నాకు టెక్నాలజీ సేల్స్ సెపరేట్ రోస్ లో రాసుకోవచ్చు మనం ఇది. సో నేను డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ కాకుండా సింగిల్ క్యాలిక్యులేషన్స్ లో కావాలి. అంటే ఎట్లా? మీరు టెక్నాలజీ సేల్స్ కాకుండా ఏం చేస్తారు, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాసుకోండి. విత్ ఇన్ దిస్ స్టేట్మెంట్ రాసుకోండి. కేటగిరీ ఈక్వల్ టు టెక్నాలజీ, దెన్ సేల్స్, అట్లా. సో మీరు ఇప్పుడు సెపరేట్ క్యాలిక్యులేషన్స్ కాకుండా విత్ ఇన్ సింగిల్ క్యాలిక్యులేషన్స్ మనం ఇంకొకరితో రాసుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ కాకుండా విత్ ఇన్ దాంట్లో ఫస్ట్ టెక్నాలజీ సేల్స్ సమ్ చేయండి, నెక్స్ట్ మైనస్ పెట్టండి, సేమ్ మళ్ళీ సమ్ చేస్తూ ఫర్నిచర్ సేల్స్ తీసుకుంటూ రావాలి. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి అనుకోండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ టెక్నాలజీ సేల్స్ ప్లస్ ఈ ఆఫీస్ సప్లై సేల్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని నేను కంపేర్ చేయాలన్నమాట. ఈ రెండు సేల్స్ ఎంత ఉన్నాయో నేను కంపేర్ చేయాలి టోటల్ సేల్స్ తో కంపేర్ చేసినప్పుడు. సో నాకు నా రిక్వైర్మెంట్ ఇది అనమాట. ఇది కొంచెం మీకు ఒకసారి డిఫరెంట్ అనిపించచ్చు. సో నాకు ఏంటంటే టెక్నాలజీ సేల్స్ ప్లస్ ఫర్నిచర్ సేల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు సేల్స్ నేను టోటల్ సేల్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి.
టోటల్ సేల్స్. ఇది ఎట్లా చేస్తారు అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే టోటల్ సేల్స్ ఈ టెక్నాలజీ సేల్స్ ప్లస్ టోటల్ ఫర్నిచర్ సేల్స్ అనేవి టోటల్ సేల్స్ తో కంపేర్ చేస్తే ఎంత ఉంది అంటే రిమైనింగ్ సేల్స్ ఎంత కావాలన్నా టోటల్ సేల్స్ లోంచి టెక్నాలజీ సేల్స్ ఫర్నిచర్ సేల్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి సింపుల్ గా. ఐడియా ఉంది. టోటల్ సేల్స్ ఎంత మనకి ఫర్నిచర్ ప్లస్ ఆఫీస్ సప్లైస్ ప్లస్ టెక్నాలజీ, దట్ ఈస్ నథింగ్ బట్ సో టోటల్ సేల్స్ అనమాట. చెప్పగలుగుతారు ఇందులో మోడిఫికేషన్ ఏంటో మీకు? నేను ఎట్లా చేయాలో మాన్యువల్గా చెప్తాను మీకు. అంటే టోటల్ సేల్స్ ఎంత వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 5 లోకి వెళ్తున్నా. సో జస్ట్ సేల్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో నాకు టోటల్ సేల్స్ ఎంత వచ్చింది? 23 lakhs వచ్చింది నాకు. ఓకే, నా నేను ఏం చేయాలంటే టెక్నాలజీ సేల్స్ ఇక్కడ మనము టెక్నాలజీ సేల్స్ ని ఫర్నిచర్ సేల్స్ ని మేనేజ్ చేసినాం కదా, ఇట్లా కాకుండా ప్లస్ చేస్తాను నేను. ప్లస్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ఇది 15 lakhs వచ్చింది. సో ఈ రెండు సేల్స్ ప్లస్ చేస్తే నాకు 15 lakhs వచ్చింది. ఈ సేల్స్ నాకు 23 lakhs వచ్చింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ టోటల్ సేల్స్ మైనస్ ఈ సేల్స్ కావాలన్నమాట. చెప్పగలుగుతారా సేమ్ దాంట్లో సేమ్ క్యాలిక్యులేషన్ ఎట్లా మోడిఫై చేయాలో? వెరీ సింపుల్. నాకు ఆటోమేటిక్ నాకైతే ఇది వచ్చేసింది. నాకు టెక్నాలజీ సేల్స్ ఫర్నిచర్ టోటల్ 15 lakhs కదా, అది వచ్చేసింది నాకు. ఇట్లా చేస్తే మైనస్ ఓకే sum of sales. Sum of Sum of- sales minus. కరెక్ట్. సమ్ ఆఫ్ సేల్స్ మైనస్ Here starting లో sum of sales initial. సమ్ ఆఫ్ సేల్స్ మైనస్ నెక్స్ట్ నెలలో రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయితే ఇట్లా రాసుకోండి. సో ఇది వస్తుందా మనకు ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాదా చెప్పండి. Calculation valid గా సార్. క్వాలిఫికేషన్ అయితే వ్యాలిడ్ మనకి. సార్ కొంచెం ఆలోచించండి మీరు, ఇది కరెక్టా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏంటి మనకి ఇందులో సబ్ట్రాక్షన్స్ కానీ అడిషన్స్ కానీ చేసేటప్పుడు ఒక మెథడ్ ఫాలో కావాలి కదా మనము. ఎందుకంటే ఫస్ట్ ఇంటూ తీసుకుంటది, నెక్స్ట్ అట్లా అని చెప్తున్నాను మీకు. అంటే డెప్త్ అవసరం లేదు మనకి. బట్ చూడండి ఈ రెండింటి సమ్మేషన్ కావాలి కదా మనకి. సో ఈ రెండింటి మనం విత్ ఇన్ బ్రేసెస్ లో పెట్టుకోవాలి. విత్ ఇన్ బ్రేసెస్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెండు ఫస్ట్ సమ్మేషన్ అవుతాయి, తర్వాత ఇద్దరు సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. మీరు బ్రాకెట్స్ పెట్టలేదు అనుకోండి, రెండింటి ఓవరాల్ బ్రాకెట్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ లో నుంచి ఈ కేటగిరీ సేల్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి Okay. నెక్స్ట్ దానికి మళ్ళీ ప్లస్ అవుతాయి అనమాట. అట్లా అవుతాయి అనమాట. సో మీరు రెండు సమ్మేషన్ కావాలి కాబట్టి ఈ రెండింటి విత్ ఇన్ బ్రాకెట్ లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ రెండు సమ్మేషన్ అయిపోయి తర్వాత ఇట్లా దీంట్లో సబ్ట్రాక్ట్, ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. సింగిల్ ఎక్స్ప్రెషన్ కాకుండా డబుల్ ఎక్స్ప్రెషన్, 2 expressions కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదు మనకి. సో యాక్చువల్లీ మనకు ఒకటే రాయొచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే నాకు ఫర్నిచర్ కి టెక్నాలజీ రెండు కావాలి కాబట్టి నేను ఏం చెప్పాను మీకు ఇక్కడ ఆర్ రాసుకోవచ్చు. మీరు ఆర్ కేటగిరీ ఈక్వల్ టు ఫర్నిచర్ రాసుకోవచ్చు. లేదంటే ఇంకో మెథడ్ ఏం చెప్పాను మీకు, ఇన్ ఫంక్షన్ రాసుకోవచ్చు. కరెక్ట్. ఇన్ టెక్నాలజీ కామా ఫర్నిచర్. సో ఇది 7,31,000 వచ్చింది. యాక్చువల్గా మనకు 3 categories ఉన్నాయి కదా, అంటే 2 categories ని టోటల్ లో సపరేట్ చేస్తున్నాం, థర్డ్ కేటగిరీ సేల్స్ వస్తాయి మనకి. సో 7,31,000 వచ్చింది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫీస్ సప్లై సేల్స్ అనమాట. సేమ్ ఆన్సర్ వచ్చింది. సో మీరు అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ వచ్చిందా మీకు రాలేదా. ఓకే, సో మనం క్లాస్ లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో మీకు ఇంతకంటే డిఫికల్ట్ గా ఉండదు అనమాట. రియల్ టైమ్ లో ఇంటర్వ్యూస్ ఇంతకంటే డిఫికల్ట్ ఉండవు మీకు. ఓకే, నేను 100% చెప్తున్నా. మీరు యాజ్ మన క్లాస్ లో చెప్తున్నాయి, నేను మనకి ప్లస్ సినారియోస్ లో మాక్ ఇంటర్వ్యూస్ లో ప్రాక్టీస్ చేయించినాయి. ఇంతకంటే మీకు డెప్త్ అడగరు ఎక్కువ. సో మీరు మాక్సిమం ఇవి పర్ఫెక్ట్ అయినారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా కొత్త క్వశ్చన్ అడిగినప్పుడు
మీరు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక కొత్త రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు అనమాట. 90% చెప్పగలుగుతారు. ఆ కేసులో వాళ్ళు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే అప్రోచ్ కావాలి. మీరు అసలు ఆన్సర్ ఏం చెప్పలేదు అనుకోండి, వాళ్ళు సెలెక్ట్ చేయరు. మీరు అప్రోచ్ చెప్పినాం అనుకోండి, సమ్ ఆఫ్ సేల్స్ ఇట్లా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇది రో లెవెల్ డేటా ఇట్లా అగ్రిగేషన్ చేయాలి మనం ఫస్ట్. ఇట్లా అప్రోచ్ ఇస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి కావాల్సింది అప్రోచ్ అనమాట. ఎందుకు అంటే ఒక 10 year ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా రియల్ టైంలో కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అతను ఇంతకుముందు ఫాలో అయిన ప్రాక్టీస్ చేసిన లేదంటే ప్రాజెక్ట్స్ లో నుంచి ఆ నాలెడ్జ్ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇందులో అప్రోచ్ ఆ రిక్వైర్మెంట్ ని అచీవ్ చేయడానికి ఒక అప్రోచ్ ఫాలో అవుతాడు అనమాట. సో ఆ అప్రోచ్ ఫాలో అయినప్పుడు అతనికి కూడా 1 day కానీ 2 days కానీ టైం తీసుకుంటాడు. సో ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా చేయలేరనమాట ఎవరు. సో మెయిన్ ఏంటంటే మనకు అప్రోచ్ కావాలి మనకి. సో మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తారు కదా క్లాస్లో, ఈ క్లాస్లో అన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాక్సిమం ఇవి అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఒకవేళ ఏదైనా కొత్త అడిగినా సరే మీరు ఈ అప్రోచ్ చెప్పారు అనుకోండి, ఆ అప్రోచ్ మీరు 90% కరెక్ట్ చెప్పగలుగుతారు. సో అట్లా 90% కరెక్ట్ చెప్పగలిగినప్పుడు కంపల్సరీ సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఏం స్కిప్ చేయకండి. సో మీరు ఇమీడియట్ గా నాకు ఒక ఫస్ట్ ఫైవ్ ఇంటర్వ్యూస్ లోనే నాకు ఒక ఫస్ట్ 5 కంపెనీస్ ఇంటర్వ్యూస్ సెటిల్ అయినప్పుడు కంపల్సరీ జాబ్ రావాలి అనుకున్నారు. మీరు కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ జాబ్ వస్తుంది. విత్ ఇన్ 5 కంపెనీస్ అటెండ్ అయినప్పుడు విత్ ఇన్ 5 కంపెనీస్ మీకు వచ్చేస్తుంది. ఐమ్ షూర్ గా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను అన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నా. డిఫికల్ట్ మినిమం టు డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ రిక్వైర్మెంట్ మీకు ఇంత కూడా అడగరు మీకు ఇంటర్వ్యూస్ లో. బట్ ఏదైనా కేసులో మీరు అడిగినప్పుడు ఒకవేళ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే కంపల్సరీ సెలెక్ట్ చేస్తాం. సో అవి కూడా ప్రాక్టీస్ చేపిస్తుంది. సో మీరు ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే AB 2 చెప్పాను కదా మీకు. A 100 తీసుకోండి, B 50 తీసుకోండి. సో ఈ కంపల్సరీ వీటి మీద 3 రిక్వైర్మెంట్స్ వస్తాయి కదా, ఆ 3 రిక్వైర్మెంట్స్ మీకు కంపల్సరీగా అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే A-B చేయటమా, A/B చేయటమా, లేదంటే B/A చేయటమా, B is how many times to that of A, or A is how many times to that of B, or A minus B సేల్స్ ఎంత, B minus A సేల్స్ ఎంత, అంతే. A+B డివైడెడ్ బై C సేల్స్ ఎంత. ఇవే ఇంకా ఎంత అడిగినా సరే ఇవే ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ 10th క్లాస్ లో నేర్చుకున్నారు. ఓకేనా? సో వీటితో పాటు రో లెవెల్ క్యాలిక్యులేషన్ చేయాలా, అగ్రిగేషన్ చేయాలా. సో ఆ అమ్మాయి కరెక్ట్ ఐడెంటిఫై చేసింది. మేబీ శుభ రేఖ, మేబీ షేనియా రేఖ, మీరు ఐడెంటిఫై చేశారు కరెక్ట్. సో యా, సేమ్ మెథడ్ మీకు ఓకే అండి. విల్ see few more requirements or few more mark interview questions tomorrow. So tomorrow condition option, fixed LODs and top option plus sets ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే.